ఎపిసోడ్ 184 శివంగితో ఒప్పందం. లిల్లీ చెప్పిన మాటలకి తానే శివంగి కూతురేమో అనుకుంది తార. ఆ విషయాన్ని రోహిత్తో చెప్తుండగా చంద్ర విని షాకయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు తారా? లిల్లీ చంద్ర అక్కా అని చంద్రతో పాటు తార మాటల్ని విన్న విక్కీ ఆశ్చర్యంగా అడుగుతూ వాళ్ల దగ్గరకొచ్చాడు. అవ్వడానికి అవకాశం ఉంది అంటున్నాను విక్కీ. ఎందుకంటే తన మీద అడవి జంతువులు దాడి చేశాయంట. సావిత్రి చెప్పిన కథలో కూడా శివంగి కూతురు మీద అడవి జంతువులు దాడి చేశాయి. బహుశా ఆ దాడిలో తనని ఎవరైనా కాపాడి అనాథాశ్రమంలో జాయిన్ చేసుండొచ్చు అని ఊహిస్తూ చెప్పింది తార. నీది ఊహ మాత్రమే తారా. ఇక్కడ ఊహలకి తావులేదు. ఇలానే కోకిల విషయంలో కూడా మనం మోసపోయాం. ఇప్పుడు లిల్లీ విషయంలో కూడా అదే జరగబోతోంది అని బాధగా అన్నాడు చంద్ర. కాదు చంద్ర, ఆ రోజు మాతో పాటు లిల్లీ కూడా నిన్ను తాకింది అంటూ క్లారిటీ కోసం రోహిత్ని ఆ రోజు రికార్డ్ చేసిన సీసీటీవీ ఫుటేజ్ని చూపించమని అడిగింది తార. రోహిత్ తన మొబైల్ ఓపెన్ చేసి సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేశాడు. అతడితో పాటు మిగిలిన వాళ్లు కూడా కంటి రెప్పవేయకుండా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆ రోజు లిల్లీ చంద్రకి పంచదార కలిపిన పెరుగు తినిపించిన తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అదిగో చూసావా, తన నీకు షేక్ హ్యాండ్ కూడా ఇచ్చింది అంటే తనే మీ అక్క అని ఖచ్చితంగా చెప్పేసింది తార. ముందే డిసైడ్ అయిపోవడం ఎందుకు తారా? లిల్లీ మెడమీద నక్షత్రం పుట్టుమచ్చ ఉందో లేదో చూడు. ఆ పుట్టుమచ్చుంటే చాలు, మనకి ఇంకెటువంటి ఆధారాలు అవసరం లేదు అని కోల్డ్ వాయిస్తో చెప్పాడు రోహిత్. ఆమె మెడమీదున్న పుట్టుమచ్చని అలా ఇలా చూస్తాం రోహిత్. కోకిలంటే భయపడింది కాబట్టి నేను ఏం చెప్తే అది చేసింది. కాని లిల్లీ అలా కాదు. ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేసి చంపేస్తుంది అని కంగారు పడుతూ అంది తార. లిల్లీ ఇప్పుడు నీ గదిలోనే ఉండబోతోంది. మీరిద్దరూ అమ్మాయిలే కాబట్టి ఎవరూ లేనప్పుడు ఓపెన్గానే ఉంటారు. తను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు చూస్తే సరి అని సలహా ఇచ్చాడు విక్కీ. అతడి సలహా అందరికీ నచ్చింది. అనవసరంగా తొందరపడి లిల్లీకి నిజం చెప్పడం కన్నా ఇలా ఓపిక పట్టడమే మంచిదనుకున్నారు. సరిగ్గా అప్పుడే రోహిత్ మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద కనిపిస్తున్న బాలభద్రుడి నెంబర్ చూసి అమూల్య గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది అంటూ ఆతృతతో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు రోహిత్. మీరందరూ బయలుదేరి ఇప్పుడే బంగ్లాకి రండి. మా అమ్మ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. టైం వేస్ట్ చేయకండి అని రోహిత్కి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు బాలభద్రుడు. ఏమన్నాడ్రా? అమూల్య గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందంటా అని అనుమానంగా అడిగాడు విక్కీ. లేదు, సావిత్రి గారు మనతో మాట్లాడాలి అనుకుంటున్నారంట. త్వరగా బయలుదేరండి అని రోహిత్ అంటూ లిల్లీ బయటికొచ్చి ఎక్కడికి వెళ్తున్నారు రోహిత్ అని అనుమానంగా అడిగింది. బాలభద్రుడు బంగ్లాకి రమ్మని పిలిచాడు. మేం వెళ్తున్నాం. నువ్వింట్లో ఒంటరిగా ఉంటావా లేదంటే ఎవరినైనా తోడికుంచనా అని అడిగాడు రోహిత్. నేనేమైనా చిన్నపిల్లనా భయపడ్డానికి? మీరు వెళ్ళిరండి, నేనింట్లోనే ఉంటాను అని లిల్లీ చెప్పడంతో అందరూ బంగ్లాకి బయలుదేరారు. దారి మధ్యలో విక్కీకి అమూల్య వాళ్ల పేరెంట్స్ ఎందుకో సడన్గా గుర్తుకొచ్చారు. ఏమాలోచిస్తున్నావు విక్కీ అని అతడి పక్కన నడుస్తున్న తార అనుమానంగా అడిగింది. అమూల్య కనిపించడం లేదన్న విషయం వాళ్ల పేరెంట్స్కి చెప్పడం మంచిదనిపిస్తోంది అని సాలోచనగా అన్నాడు విక్కీ. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది అని కంగారు పడుతూ అంది తార. అమూల్య ప్రతిరోజు వాళ్ల పేరెంట్స్కి ఫోన్ చేసి తను ఎలా ఉందో చెప్తుంది. ఇప్పుడు అమూల్య లేదు కాబట్టి వాళ్ల పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్లదు. అప్పుడు వాళ్లకు అనుమానం వస్తుంది కదా. వాళ్లంతట వాళ్ళు తెలుసుకుని ఇక్కడికొచ్చేలోపు మనమే చెప్పేయడం బెటర్ అన్నాడు విక్కీ. నువ్వు అనవసరంగా విషయాన్ని పెద్దది చేస్తున్నావనిపిస్తోంది విక్కీ. అమూల్యకేమైందో తెలియకుండా ఈ విషయం వాళ్ల పేరెంట్స్కి చెప్పి వాళ్ళని కంగారు పెట్టడం మంచిది కాదు అని కాస్త తెలివిగా ఆలోచిస్తూ అంది తార. ఒకవేళ వాళ్లకి నిజం తెలిసిపోతే అప్పుడు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందేమో అనిపిస్తోంది అని ఎందుకో భయపడుతూ అన్నాడు విక్కీ. సరే సరే, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ముందు సావిత్రి దగ్గరికి పోదాం పదా అని రోహిత్తో పాటు బంగ్లాకొచ్చేసింది తార. రండి బాబు, ఇలా కూర్చోండి. నేను వెళ్లి చిన్నయ్యని అమ్మగారిని తీసుకొస్తాను అని రోహిత్ వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి బాలభద్రుడి దగ్గరికి వెళ్లాడు మల్లేష్. ఎలా ఉన్నావు తారా అని నీరసంగా అడుగుతూ బయటికొచ్చింది సావిత్రి. అమూల్య పోయిన బాధలో ఉన్న తార బాగున్నాను అని చెప్పలేక నమస్కరించి కూర్చుంది. ఎలా బాగుంటారులే, అమూల్యకి ఇంత దారుణం జరుగుతుందని నేనస్సలు ఊహించలేదు అని బాధ నటిస్తూ అంది సావిత్రి. మాక్కావలసింది మీ సానుభూతి కాదు సావిత్రిగారు, నిజం అని యాటిట్యూడ్గా అన్నాడు రోహిత్. వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి.
అని మనసులో అనుకుంటూ భద్ర నాకంతా చెప్పాడు రోహిత్. అమూల్యని పిశాచి బంగ్లాలో పెట్టడానికి కుదరదు. "ఆ, ఎందుకంటే అది కూలిపోయింది" అని కాస్త తత్తరపడుతూ చెప్పింది సావిత్రి. "మీరు చనిపోయిన రోజు రాత్రి ఏం జరిగింది? అసలు మిమ్మల్ని చంపకుండా శివంగి ఎందుకు బంధించింది? మళ్ళీ ఎందుకు వదిలిపెట్టింది?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు రోహిత్. "ఆ రోజు రాత్రి అసలేం జరిగిందో నాకు గుర్తులేదు రోహిత్. పాతాళ బావి దగ్గరికి వెళ్లడం మాత్రమే గుర్తుంది. తర్వాత స్పృహ తప్పి పడిపోయాను. కళ్ళు తెరిచి చూస్తే పిశాచి బంగ్లాలో ఉన్నాను. ఎంత ప్రయత్నించినా అక్కడ్నుంచి తప్పించుకోలేకపోయాను. ఇప్పుడు శివంగి నన్ను విడిచిపెట్టింది కూడా తన స్వలాభం కోసమే" అని అసహనంగా ఒక నిట్టూర్పు విడిచింది సావిత్రి. "ఏంటా స్వలాభం?" అని అనుమానంగా అడిగాడు విక్కీ. "తన పిల్లల్ని కనిపెట్టడానికి తనకొక మనిషి కావాలి. అందుకే నన్ను విడిచిపెట్టింది. బహుశా అమూల్యతో కూడా ఏదో అవసరం ఉండే ఉంటుంది. అందుకే తనని చంపకుండా ఎక్కడో దాచిపెట్టింది" అని ఊహిస్తూ చెప్పింది సావిత్రి. "మీరు కూడా అమూల్య బ్రతికే ఉందని నమ్ముతున్నారా?" అని అనుమానంగా అడిగాడు చంద్ర. "ఖచ్చితంగా. ఎందుకంటే శివంగి ఎవరినైనా చంపితే వాళ్ల శవం ఊరి వాళ్ళకి కనిపించేలా బావి దగ్గర పడేస్తుంది. కాని అమూల్య విషయంలో అలా జరగలేదంటే తనింకా ప్రాణాలతోనే ఉంది అనర్థం" అని వివరించి చెప్పింది సావిత్రి. "మరి మా నాన్న విషయంలో ఎందుకిలా జరగలేదు? ఆయనెందుకు చనిపోయారు? ఆయనింకా ప్రాణాలతోనే ఉంటే ఆయన ఆత్మని నేనెలా కలుస్తాను?" అని మనసులో బాధగా అనుకున్నాడు విక్కీ. "పిశాచి బంగ్లా తప్ప ఇంకొక ప్లేస్ తెలీదా మీకు? శివంగికి సంబంధించిన ప్రదేశాలు ఇంకేవైనా ఉన్నాయా?" అని అనుమానంగా అడిగాడు రోహిత్. నాకు తెలిసినంతవరకు ఆ పిశాచి బంగ్లా ఒక్కటే ఉంది" అంటూ పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ, "మీరు అమూల్యని త్వరగా కనిపెట్టాలి. లేదంటే 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, తను చనిపోవచ్చు. 2, నాలానే 25 ఏళ్ల తర్వాత మళ్లీ మీ దగ్గరికి రావచ్చు. చనిపోయినా సంతోషంగానే ఉంటుంది కాని శివంగి దగ్గర బందీగా ఉంటే మాత్రం నరకం అంటే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపిస్తుంది" అని వణుకుతున్న శరీరంతో అంది సావిత్రి. "ఈ 25 ఏళ్లలో నేనేం కోల్పోయానో నాకు తప్ప మీకెవ్వరికీ తెలీదు. అలాంటి పరిస్థితి అమూల్యకి వద్దు. ఏదో ఒకటి చేసి తనని త్వరగా కాపాడండి" అని టెన్షన్ పడుతూ అంది సావిత్రి. ఆమె బాధని అందరూ అర్థం చేసుకోగలిగారు. "థాంక్యూ సావిత్రి గారు, మాకు సమాధానాలు చెప్పినందుకు. ఇంక మేం వెళ్ళొస్తాం" అని ఇంటికి వెళ్లడానికి బయలుదేరాడు రోహిత్. వెళుతున్న వాళ్ళని చూస్తూ, "అమూల్యని కాపాడ్డానికి ఒకే ఒక్క మార్గం ఉంది రోహిత్" అని సావిత్రి అనగాని అందరూ అడుగు ముందుకు వేయకుండా స్టాచ్యూలా నిలబడిపోయారు. "ఏమిటది సావిత్రిగారు, ఏమిటది?" అని ఆమె దగ్గరకొచ్చి ఆతృతగా అడిగాడు రోహిత్. "ఒప్పందం" అని సావిత్రి అనడంతో ఆమె వైపు షాకింగ్గా చూశాడు రోహిత్. "ఏంటా ఒప్పందం?" అని అనుమానంగా అడిగింది తార. "శివంగి పిల్లల్ని మీరు కనిపెట్టగలిగితే వాళ్లని ఉపయోగించుకొని శివంగితో ఒప్పందం కుదుర్చుకోవచ్చు. వాళ్ల కోసం శివంగి అమూల్యని వదిలేస్తుంది" అని సావిత్రి చెప్పగానే అందుకు తాను సిద్ధం అన్నట్టుగా ఒక్కడుగు ముందుకు వేశాడు చంద్ర. అతని చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, "సరే సావిత్రిగారు, ప్రయత్నిస్తాం" అని చెప్పి చంద్రని తీసుకుని వెళ్ళిపోతున్నాడు రోహిత్. "ఆ పిల్లల వీపు మీద నక్షత్రం పుట్టుమచ్చుంటుంది. వాళ్ళని కనిపెట్టడానికి ఇది ఒక్కటే గుర్తు" అని వెళ్ళిపోతున్న వాళ్ళని చూస్తూ బిగ్గరగా అరిచింది సావిత్రి. రోహిత్ ఆమె మాటల్ని పట్టించుకోకుండా బయటికొచ్చేశాడు. "సావిత్రిగారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తోంది రోహిత్. నన్ను శివంగికిచ్చేసి అమూల్యని తెచ్చుకోండి" అన్నాడు చంద్ర. "పిచ్చి పిచ్చిగా ఉందా చంద్ర? అమూల్యని కాపాడుకోవడానికి నిన్ను చంపుకోమంటావా? తన అవసరం తీరేంతవరకు అమూల్యని ప్రాణాలతోనే ఉంచుతుంది శివంగి. కాని నిన్ను శివంగికి అప్పగిస్తే వెంటనే చంపేస్తుంది" అని భయపడుతూ అన్నాడు రోహిత్. "అవును చంద్ర, రోహిత్ చెప్తుంది నిజం. కొద్ది రోజులు ఓపిక పట్టు. ఏదో ఒకటి చేసి అమూల్యని తిరిగి రప్పిద్దాం" అని చంద్రని మరో మాట మాట్లాడనివ్వకుండా చేసేసింది తార. అందరూ ఇంటికి బయలుదేరారు. వాళ్లతో పాటు కలిసి వెళ్తున్న రోహిత్కి సడన్గా ఏదో గుర్తుకు రావడంతో ఒక్కసారిగా ఆగిపోయి, "మీరు వెళ్ళండి, నాకు చిన్న పనుంది, చూసుకునొస్తాను" అని కోల్డ్ వాయిస్తో అన్నాడు రోహిత్. "ఏం పని?" అని అడిగాడు విక్కీ. "ఏ, చెప్తేనే గాని వెళ్ళరా?" అని కోపంగా అడిగాడు రోహిత్. అతడి మనసుని బాగా అర్థం చేసుకున్న తార, "సరే రోహిత్, త్వరగా వచ్చేయ్" అని చెప్పి విక్కీని తనతో పాటు తీసుకుపోయింది. తారతో పాటు వెళ్తున్న విక్కీ ఆగిపోయిన రోహిత్నే చూస్తూ, "వాడేం చేయబోతున్నాడు తారా?" అని కంగారు పడుతూ అడిగాడు. "భయపడుకు విక్కీ. రోహిత్కి అమూల్య కోసం చచ్చేంత ప్రేముంది కాని ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. ఏదో చెయ్యాలి అనుకుంటున్నాడు, చెయ్యనివ్వు" అని చెప్పి
అతన్ని తనతో పాటు తీసుకుపోయింది తార. వాళ్ల కోసం గుమ్మంలో ఎదురుచూస్తున్న లిల్లీ కళ్లల్లో కంగారు చూసి ఏమైంది అని అనుమానంగా అడిగాడు విక్కీ. ఇది అమూల్య మొబైలే కదా అని ఒక మొబైల్ని చూపిస్తూ అడిగింది లిల్లీ. అవును, ఎందుకిలా అడుగుతున్నావు అని కంగారు పడుతూ అడిగాడు విక్కీ. "ఆ, అమూల్య వాళ్ల పేరెంట్స్ అనుకుంటా. ఇప్పటికి 50 సార్లు కాల్ చేశారు, అది కూడా ఒక్క గంటలో" అని లిల్లీ అనడంతో విక్కీతో పాటు అందరూ షాకయ్యారు. అది నోరా లేదా మున్సిపాలిటీనా? అలా అన్నావో లేదో ఇలా కాల్స్ వచ్చేశాయి అని విక్కీ భుజం మీద కొడుతూ అంది తార. నాకు వాళ్ల గురించి తెలుసు కాబట్టే అలా అన్నాను. చూసావా, ఒక్క గంటలో ఎన్నిసార్లు కాల్ చేశారో అని భయపడుతూ అన్నాడు విక్కీ. వాళ్ళిన్నిసార్లు కాల్ చేశారంటే అక్కడేదైనా సమస్యగా ఉందా అని అనుమానంగా అడిగాడు చంద్ర. లేనిపోని భయాలు పెట్టకు చంద్ర, ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు అని కంగారు పడుతూ అన్నాడు విక్కీ. తారా, నువ్వు అమూల్యలా మాట్లాడగలవా? వాళ్ళకి ఫోన్ చేసిస్తాను అని బాగా ఆలోచించి అడిగాడు విక్కీ. లేదు విక్కీ, అలా చేస్తే మనం ఇంకా త్వరగా దొరికిపోతాం అని వేరే మార్గం ఏదైనా ఉందేమోనని ఆలోచిస్తూ అంది తార. లేదంటే కొన్ని రోజులు బిజీగా ఉన్నాను, ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను అని అమూల్యలా మెసేజ్ పెట్టేస్తే అని సలహా ఇచ్చింది లిల్లీ. అందరికీ ఆ ఐడియా బాగా నచ్చింది. ఇప్పుడు అంతకు మించి మరో మార్గం లేకపోవడంతో విక్కీ సరే అని అమూల్య పేరెంట్స్కి మెసేజ్ టైప్ చేస్తున్నాడు. మరోవైపు ఆగిపోయిన రోహిత్ కన్నింగా నవ్వుతూ పాతాళ బావి వైపు వెళ్తున్నాడు. రోహిత్ పాతాళ బావి వైపు ఎందుకు వెళ్తున్నాడు? అమూల్య పేరెంట్స్ విక్కీ పెట్టే మెసేజ్ని నమ్ముతారా? అన్నిసార్లు కాల్ చేయాల్సిన అవసరం వాళ్లకేమొచ్చింది? సావిత్రి చెప్పినట్టుగా శివంగితో ఒప్పందం పెట్టుకుని అమూల్యని రక్షిస్తారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవాలనుందా? అయితే అంతం స్టోరీలో